వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, ఉంటే ఎప్పుడు ఉండొచ్చు, ఒకవేళ ఉంటే మనకు ఎలా తెలుస్తుంది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరు అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు సీటు నచ్చింది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇంకా దీనికన్నా బెటర్ ఆప్షన్ వస్తుందా అనుకుని, సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాంటి వాళ్ళు అందరూ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అలా వెళ్తే సీట్ క్యాన్సిల్ అవుతా, ఇలా మొత్తం అన్ని డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. చాలామంది ఇదే కామెంట్స్లో పెడుతున్నారు. సో ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ అయితే ఈ వీడియో చూస్తే క్లియర్ అయిపోద్ది. సో పూర్తిగా వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. దెన్ దీనికి సంబంధించిన ఇదే డాక్యుమెంట్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, ఒకసారి మీకు కూడా యూజ్ అవుద్ది, ఒకసారి అది కూడా చూసుకోండి. అండ్ ఎనీ అప్డేట్ ఏది వచ్చినా సరే మీకు మొబైల్ యాప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన, డాక్యుమెంట్ పెట్టిన, ఎనీ చేంజ్ ఇన్ కౌన్సిలింగ్లో ఏదున్నా కూడా సో ఖచ్చితంగా మొబైల్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ఫస్ట్ థింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా అంటే 100% ఉండాలి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ద రీజన్ ఎందుకంటే మీరు చాలామంది స్టూడెంట్స్కి క్వాలిఫైడ్ బట్ ర్యాంక్ అయితే ఇవ్వలేదు, ఇది ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్, చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు డిక్లరేషన్ అనేది కూడా ఇవ్వలేదు. మల్టిపుల్ రీజన్స్, అది ఏదైనప్పటికీ ఎవరైతే ఈ ఏపీ సెట్ రాసిన స్టూడెంట్స్ చాలామంది ఈ కేటగిరీలో ఉన్నారు. ఆల్మోస్ట్ 20% ఆఫ్ ఏపీ సెట్ ఆస్పిరెంట్స్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి రావాల్సిందే. సెకండ్, ఏపీ సెట్ సంబంధించి కొత్త కోర్సెస్ కొన్ని పెరిగాయి. మళ్ళీ సిఎస్సి కోర్సెస్ కాలేజెస్లో కొన్ని పెంచడం జరిగింది. సో అది ఆల్రెడీ ఏపీ ఫస్ట్ ఫేజ్లో మనము చూస్తున్నాము. ప్లస్ ఈ కోర్సెస్ పెరిగిన కోర్సెస్, అప్రూవల్ వచ్చిన కోర్సెస్ని మళ్ళీ సీట్స్ ఫిల్ చేయాలంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండాలి. దెన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నాకు సీట్స్ నచ్చలేదు అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి న్యాయం చేస్తూ ఇంకొక కౌన్సిలింగ్ ఆప్షన్ కూడా ఇవ్వాలి. సో లాస్ట్ ఇయర్ మనకు ఇదే జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది తప్పితే మధ్యలో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంటూ ఇవ్వలేదన్నమాట. సో కాబట్టి మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది 100% ఉంటుంది. బహుశా అదే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా అయిపోతుంది అనమాట. బట్ దానికైతే లిమిటెడ్ టైమే ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే 19th నుంచి క్లాసెస్ జరుగుతాయి కాబట్టి. అయితే ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు, ఒకసారి మనకు వాళ్ళ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకు లాస్ట్ ఇయర్ కండిషన్స్, ఇవన్నీ కూడా సేమ్ కండిషన్స్ ఈసారి కూడా అప్లై అవుతాయి. ఒకసారి ఒక కండిషన్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఏ కండిషన్లో మీరు ఉంటారో ఒకసారి చూడండి. ఫస్ట్ కండిషన్, ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్, అంటే సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్. ఫస్ట్ థింగ్ వచ్చి, హూ హ్యాస్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ ద అలాటెడ్ సీట్. మీకు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ దాన్ని మీకు నచ్చలేదు, అలాంటి వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదు మీరు రిపోర్టింగ్ చేయాలా లేకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుందా లేదా అనేది రాయలేదు. ఆ పాయింట్ ఉంటుంది, నేను చెప్తాను, ఒకసారి చూడండి. దెన్ హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ ద సర్టిఫికేట్ వెరిఫైడ్. సో సీట్ అనేది అసలు ఇప్పటిదాకా వాళ్ళకి అలాట్ కాలేదు. ఫస్ట్ టైం సీట్ అలాట్ అయిన వాళ్ళు ఫస్ట్ పాయింట్లో, సెకండ్ పాయింట్లో కంప్లీట్గా సీట్ అలాట్ కాని వాళ్ళు. థర్డ్ పాయింట్, హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ ద సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అసలు వెబ్ ఆప్షన్సే పెట్టని వాళ్ళు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన వాళ్ళు. తర్వాత హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్. సో చాలామంది ఇప్పుడు ఈ కేటగిరీ కిందకైతే వస్తారు. హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ అంటే మీకు సెక్యూర్డ్ సీట్ అయితే వచ్చేసింది, తర్వాత దాన్ని మీరు రిపోర్టింగ్ అయితే చేశారు. ఏం రిపోర్టింగ్? సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, కానీ మీకు ఇంకా దీనికన్నా బెటర్ ఆప్షన్ కావాలి అనుకున్న వాళ్ళు. కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఇదే పాయింట్ చెప్తున్నాను, మీకు అలాట్మెంట్ అయిన తర్వాత మీకు నచ్చినా నచ్చకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసి పెట్టుకోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదంటే పూర్తిగా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అదే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటి ఆ కాలేజ్లో ఉంటుంది. మీరు సెకండ్ ఫేజ్లో పోయిన తర్వాత మీకు నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది, హూ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్ దేర్ అలాట్మెంట్. అంటే ఇది సెకండ్ ఫేజ్ సంబంధించి ఎవరైతే రిపోర్ట్ చేశారో లేకపోతే రిపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కానీ క్యాన్సిల్ అయితే చేసి ఉంటారు వాళ్ళ సీట్ని, మాకు వద్దు అనుకున్న వాళ్ళందరూ సెకండ్ ఫేజ్కి వెళ్ళచ్చు. హూ హ్యావ్ అటెండెడ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద అబౌవ్ షెడ్యూల్. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మాత్రమే వెళ్ళారు కానీ మిగతా ఏవి కూడా వెబ్ ఆప్షన్స్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సో ఈ ఒక్క పాయింట్కి మళ్ళీ నేను క్లారిటీ ఇస్తాను, కిందే ఉంది చెప్తాను. ఆప్షన్స్ గివన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎ సీట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఎఫ్రెష్. అంటే మీరు ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్లో ఏవైతే ఇచ్చారో వాటిని సెకండ్ ఫేజ్లో కన్సిడర్ చేయరు. ఫైనల్ ఫేజ్లో మళ్ళీ కొత్తగా ఆప్షన్స్ పెట్టుకుంటూ రావాలి. మళ్ళీ వేటిలో పెట్టాలంటే అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఏ కాలేజీలో పెట్టాలని. ఆ లిస్ట్ ఆఫ్ కాలేజెస్
ఎన్నిట్లో ఎన్ని సీట్స్ ఫిల్ అయిపోయినాయో కూడా మనకు తెలుస్తుంది. ఆ ఫిల్ అయిపోయిన సీట్లు అన్నీ కూడా మీకు నేను మెన్షన్ చేసి బ్యాలెన్స్ ఎన్ని సీట్స్ ఉన్నాయో ఏ కాలేజెస్లో ఉన్నాయో నేను మీకు క్లియర్గా చెప్పడం ద్వారా మీకు ఇంకా ఈజీ అవుద్ది ప్రాసెస్. దాని ద్వారా ఫైనల్ ఫేస్లో ఆ కాలేజ్ పెట్టుకుంటే సరిపోద్ది. దెన్ candidates who are satisfied with their previous allotment need not exercise options once again. సో మీకు అలాట్మెంట్ అనేది ఫస్ట్ ఫేజ్లో నచ్చింది, నాకు ఇంకా ఈ కాలేజే బెస్ట్, నేను వేరే దానికి పోను అనుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదా మీరు మళ్ళీ ఆ ఫైనల్ ఫేజ్కి వెళ్ళి మళ్ళీ ఎక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ అన్ని డైరెక్ట్గా జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి, కాలేజ్కి వెళ్ళండి, జాయిన్ అయిపోండి. దే షాల్ నోట్ దట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నౌ అండ్ ఎ సీట్ ఈజ్ అలాటెడ్ యాజ్ పర్ ద options, the vacated seat will be allotted to the next meritorious candidate and hence they will have no claim on the previous allotment. సో నేను ఇందాక పైన చెప్తానన్న పాయింట్కి ఎక్స్ప్లెనేషన్ ఇది. సో ఏంటంటే మీరు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీరు ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి వెళ్ళారు. ఫస్ట్ ఫేజ్లో మీకు ఒక కాలేజ్ అయితే మీకు నచ్చింది మీకు, కానీ మీకు డౌట్ ఉందన్నమాట ఈ కాలేజ్ కానీ ఇంకా బెటర్ ఆప్షన్ ఏమన్నా వస్తుందా అని. సో సెకండ్ ఫేజ్కి వెళ్తారు. సెకండ్ ఫేజ్కి వెళ్ళి మీరు కానీ కాలేజెస్ కానీ ఎక్సైజ్ చేసి మీకు కానీ సెకండ్ ఫేజ్లో ఇంకొక కాలేజ్ ఆప్షన్ అనేది వచ్చేసింది అనుకోండి, ఇంకొక కాలేజ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్ సీట్ అనేది పోతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈ కాలేజ్ కన్నా నాకు బెటర్ ఆప్షన్ వస్తుంది అనుకున్న వాళ్ళే, నాకు ఈ కాలేజ్ వద్దు ఫస్ట్ ఫేజ్లో అనుకున్న వాళ్ళే సెకండ్ ఫేజ్కి రావాలి. ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో మీకు ఇంకొక కాలేజ్లో సీట్ కానీ వచ్చేసిందంటే మాత్రం ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది, మీ సీటు నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరికన్నా అలాట్ అయిపోద్ది. అది వీరు క్లియర్గా ఇచ్చారు. సో హెన్స్ దే విల్ హ్యావ్ నో క్లెయిమ్ ఆన్ ద ప్రీవియస్ అలాట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి ఇట్ ఈస్ అడ్వైజ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ కోర్సెస్ అస్యూమింగ్ దట్ vacancies would arise in all colleges in the process of sliding. మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా అన్ని కాలేజెస్లో మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంటర్నల్ స్లైడింగ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ ఏబీసీ అనే కాలేజ్ ఉంది, దాంట్లో మీరు సిఎస్సి అనే సీటు ఫిల్ అయిపోయాయి, మీరు ఈ సిఎస్సి సీట్ లేదు కాబట్టి ఏబీసీ కాలేజ్ సెకండ్ ఫేజ్లో ఇవ్వరు. కానీ అక్కడ కొంతమంది క్యాండిడేట్ సిఎస్సి నుంచి వేరే కోర్సుకి వెళ్ళిపోయారు అనుకోండి, సో ఏబీసీ కాలేజ్లో సిఎస్సి అనే కోర్సు మళ్ళీ వేకెంట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఫైనల్ ఫేజ్లో మీకు తెలిసినా తెలియకపోయినా అంటే సీట్ ఖాళీ ఉందని, బట్ అన్ని ఆప్షన్స్ మీరు అనుకున్న ఆప్షన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇవ్వండి అని వెరీ క్లియర్గా మనకు స్పెసిఫై చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్కి ఎవరెవరు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మనకు 2023లో వీళ్ళు స్పెసిఫై చేయడం జరిగింది. అండ్ మోస్ట్లీ ఇవే కండిషన్స్ కూడా మనకు 2024లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే మనకు ఇవే అప్లై అవుతాయి. సో ఇన్ కేస్ దీంట్లో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, సంబంధించి రిప్లై లేదా వీడియో చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.